లోకంలో ఏం పెరిగిపోతుంది చెప్పండి? పాపం, హింస, దుష్టత్వము, నేరాలు, ఘోరాలు పెరిగిపోతుంది. మీకు ఒక మాట చెప్పనా, లోకములో నేత్రాశ ఎక్కువైపోయింది, లోకములో శరీరాశలు ఎక్కువైపోతున్నాయి. శరీర కోరికలు తీర్చుకోవడం కోసం భర్త కనపడట్లేదు, భార్య కనపడట్లేదు, బిడ్డలు కనపడట్లేదు, నీతి కనపడట్లేదు, పరిశుద్ధత కనపడట్లేదు, పరువు కనపడట్లేదు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం ఎలా తయారైపోయిందంటే, నా కడుపు నిండితే చాలు, నా శరీరం సుఖపడితే చాలు అనుకొని ఎంతకైనా తెగించేస్తుంది. అందుకోసమే దేవుడు అంటున్నాడు, మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకొని నేను మిమ్మల్ని అందులోంచి వేరుపరిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా దేని గురించి ఆలోచించాలి తెలుసా? దేని గురించి మనం ప్రయత్నం చేయాలి తెలుసా? నా కొడుకుని, నా కూతుర్ని ఎలాగ పెంచుతున్నాను, వారికి ఎలాంటి బట్టలు వేసాను అని వారికి మోడల్ బట్టలేసో లేకపోతే నగలేసో వారిని చూసి ఆనందపడడం కంటే, లేకపోతే ఈ పక్కన ఘాటు పెట్టి ఆ పక్కన ఘాటు పెట్టి పలే హెయిర్ స్టైల్ వచ్చిందని సంతోషపడడం కంటే, అవి చేయొద్దని నేను చెప్పట్లా, మోడర్న్గా ఉంచొద్దని చెప్పట్లా, లేకపోతే వారిని అందంగా తీర్చిదిద్దని చెప్పట్లా. వాటికన్నా ముఖ్యంగా వాటితో పాటు నువ్వేం చేయాలి తెలుసా? మోకాళ్ళ అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, బాల్య దినము నుండి మనం నేర్పించుకుంటూ మనము కూడా లోకములో బ్రతకకుండా ప్రత్యేకించబడిన వారై ఎల్లప్పుడూ దేవుని కోసం దేవునిలో బ్రతికేవారుగా మనం ఉండాలి.